సంక్రాంతి తర్వాత రైతు భరోసా రైతుల ఖాతాలో జమ. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. త్వరలో అసెంబ్లీలో చర్చించి విధి విధానాలు ఖరారు. మారీచుల తరహాలో మారువేషంలో వచ్చే టీఆర్ఎస్ బీజేపీ వల్ల నమ్మొద్దు. 7 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తున్నాం. 2 లక్షల లోపు రుణమాఫీ 100% పూర్తి చేశాం. వ్యవసాయేతర రుణాలను బ్యాంకర్లు పంట రుణాలుగా చూపించడం వల్లే గతంలో 31,000 కోసం అంటే 31,000 కోట్లు పంట రుణాలు ఉన్నట్లు చెప్పాం. అయితే మరో 4 ఏళ్లకు అవసరమైన శక్తి లభించిందని చెప్తున్నారు. ముఖ్యంగా రైతు భరోసాకి సంబంధించి కీలక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. గతంలో 2 పర్యాయాలు బీఆర్ఎస్ పాలనలో 1,00,000 రుణమాఫీ సరిగ్గా జరగలేదు. ఏకమొత్తంగా 1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 4 విడతల్లో చేశారు. రెండో పర్యాయంలో అధికారంలోకి వచ్చిన తొలి 4 ఏళ్లలో రుణమాఫీని పట్టించుకోలేదు. ఎన్నికలకు ముందు ఔటర్ రింగ్ రోడ్ను అమ్మి వచ్చిన 11,000 కోట్లతో రుణమాఫీ వేశారు. ఈ 4,500 ఏళ్ల కాలానికి రైతులు వడ్డీ కింద 8,000 చిల్లర కోట్లు అయితే చెల్లించవలసి వచ్చింది. వడ్డీలు పోగా రెండవ పర్యాయంలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన వాస్తవ రుణమాఫీ కేవలం 3,391 కోట్లు మాత్రమే అని చెప్పేసి అన్నారు. సో అందుకే రుణమాఫీ అయితే పూర్తి చేసేసాం సంవత్సరంలోనే. ఇక నెక్స్ట్ రైతు భరోసా ఉంది, అది కూడా మనకి సంక్రాంతి చేస్తామని చెప్పారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.